గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు, టూరిజాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే ప్రణాళికలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ఉపాధి కోర్సులు ఇలా ఎన్నో కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో శాశ్వత భవనాలు లేని గ్రామ పంచాయతీలన్నిటికీ రాబోయే 3 సంవత్సరాలు శాశ్వత భవనాలు నిర్మిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్ తో కలిసి ఆయా శాఖలపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ స్థలాలు అందుబాటులో ఉన్న చోట తహసీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాలు కలిపి నిర్మించే అవకాశాలను పరిశీలించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. ప్యూర్ రేర్ పాలసీకి అనుగుణంగా వచ్చే పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సులు ప్రవేశపెట్టాలన్నారు. స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక మైనింగ్ ట్రైబల్ ఏజెన్సీల ద్వారా మాత్రమే జరగాలన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలన్నారు. కవ్వాల్, శ్రీశైలం లాంటి టైగర్ జోన్లను అభివృద్ధి చేసుకోవాలన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా ఎకో టెంపుల్ టూరిజం ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. డ్రగ్స్ వినియోగం ద్వారా జరిగే నష్టాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే విధంగా గ్రామస్థాయిలో కళారూపాలు ప్రదర్శించేలా సాంస్కృతిక శాఖ చర్యలు చేపట్టాలన్నారు.